హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై పూర్తి స్థాయిలో తగ్గినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అత్యధికంగా వర్షాలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడంతో ముఖ్యంగా మనకి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా మోస్తరు వర్షాలు, గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఇకపోతే మనకి రాయలసీమ, దక్షిణ కోస్తా వ్యాప్తంగా భారీ వర్షాలు కురనున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని దక్షిణ ప్రాంతాల వరకు కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజాము నుంచి వర్షాలు మొదలవుతాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రత తగ్గి ఆకాశం మేఘావృతమై అయితే మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో మరొక వారం రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ప్రస్తుతానికి పొడి వాతావరణమే ఉంది. హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.